ఈ వరలక్ష్మి వ్రతానికి కూడా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడే వాళ్ళకి ఏదన్నా ఒక మంత్రం చిన్నది ఏదన్నా చెప్తారా అమ్మ వాళ్ళకి ఉద్దేశించి? తప్పకుండా అమ్మ. ఈ శ్రావణ మాసం అంతా కూడా ఎందుకంటే ఏ ఇబ్బంది అయినా ఉండొచ్చు, కానీ ఆర్థిక ఇబ్బందులు చాలా బాధ పెడతాయి. శ్రీ సూక్తం చదువుకుంటూ కుంకుమార్చన చేసుకోండి ప్రతిరోజు అమ్మవారికి. పౌర్ణమి నాడు ఇంకా విశేషం. అలాగే ఈ వరలక్ష్మి వ్రతానికి కానీ శ్రావణ శుక్రవారాలు 4 శుక్రవారాలు కానీ అమ్మవారికి బిల్వాలతో అర్చించి బిల్వాలతో లక్ష్మీ అష్టోత్తరాన్ని చేసుకొని ఆ బిల్వాలన్నీ సేకరించి ఎండబెట్టి పొడి చేసుకుని బొట్టులో కలుపుకుని పెట్టుకోండి విభూతిలాగా. మంచి లక్ష్మీ ప్రాప్తి, లక్ష్మి శుభం అన్నమాట. కొన్ని దరిద్రాలు దూరం అవుతాయి దానివల్ల. బిల్వాలతో అమ్మని అర్చించడం వల్ల చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. ఇప్పుడే చెప్పాను కదా, బిల్వాటవీ మధ్య లసత్ సరోజే సహస్రపత్రే సుఖసన్ని విష్ణాం అని ఉంటుంది. అంటే ఆ బిల్వ వృక్షం యొక్క మధ్యలోనే అమ్మ ఉంటుంది. బిల్వాలంటే అమ్మకి చాలా ఇష్టం. అందుకని ఆ బిల్వాలతో అమ్మకి అర్చన చేయడం ద్వారా దారిద్ర్య బాధలు పోతాయి. అందరూ శ్రీ సూక్తం చదవలేము అనుకుంటే కనీసం ఈ బిల్వాలతో చక్కగా అష్టోత్తర శతనామాలని పూజ చేసుకోండి. అది సులువుగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు చేసుకోవాలి. అలాగే అమ్మ, సో ఎన్నో డౌట్స్ జనరల్గా ఉండేది కాకుండా ఈరోజు మీరు ఎంతో అద్భుతంగా తెలియాల్సిన విషయాలు, తెలుసుకోవాల్సిన విషయాలు తెలియజేశారని అనిపిస్తుంది. అందుకే అమ్మ నేను ఒక్కటి చెప్తున్నాను, ఆడంబరాలకి వెళ్ళకండి. వరలక్ష్మి వ్రతానికి రిటర్న్ గిఫ్ట్స్ అవసరం లేదు. తర్వాత పూజ దగ్గర ఇనప సామాన్లు వాడడం మానేయండి. అంటే జర్మన్ సిల్వర్ కానీ తర్వాత స్టీల్ సామాన్లు కానీ తక్కువ వాడండి. పూజ పేరు చెప్పి ఇంత సామాన్లు ఇన్ని కొనవలసిన పని లేదు. చాలా లిమిట్గా కొనుక్కోండి. ఉన్న దాంట్లో భక్తిగా ఆనందంగా పూజ చేసుకోండి. ఏదో వెలితిగా నేను అది కొనుక్కోలేకపోయాని అని కానీ జనాలకి చూపించాలని కానీ పూజలు చేసుకోకండి. మీకోసం, మీ కుటుంబ శ్రేయస్సు కోసం పూజ చేసుకోండి. ప్రశాంత చిత్తులై ఆనందంగా పూజ చేసుకోండి. మీ పూజ 10 మందికి ఆదర్శమయ్యేలాగా చూసుకోండి. పూజ చేసుకుని చక్కగా పతి కాళ్ళకి చక్కగా మొక్కుకొని, ఎందుకంటే భార్యని భర్తే బాగా దీవిస్తాడు. ఎందుకంటే చూడండి, సరదాగా కూడా ఏమంటారు, నువ్వు సంతోషంగా ఉండు, నన్ను సంతోషంగా ఉంచు అంటారు. అంటే నువ్వు బాగుండు అని ఆ భర్త దీవిస్తే నువ్వు బాగుండు అనడంలోనే ఆయన బాగు కూడా ఉంది. అందుకని చక్కగా భర్త కాళ్ళకి నమస్కారం చేసి చక్కగా అక్షతలు వేయించుకోండి. ఇంట్లో పెద్దవాళ్ళకి కూడా, అత్తమామలకి తల్లిదండ్రులకి కూడా చక్కగా నమస్కారాలు చేసుకోండి. పిల్లలకి కూడా అలవాటు చేయండి. ఇది ఒక సాంప్రదాయం. సాంప్రదాయబద్ధంగా ఆడంబరాలు లేకుండా ఆనందంగా ప్రశాంత చిత్తులే ఆ లక్ష్మీదేవిని కొలుచుకోండి. ఆ లక్ష్మీ కృపకు పాత్రలు కండి. మనం కూడా సహస్రనామాలందరికీ కూడా లైవ్లో ఒకసారి ఒక శుక్రవారం నాడు తప్పకుండా అందరం చదువుకుందాము. ఎలా చదువుకోవాలో నాతో పాటు చదువుతూ ఉంటే మీకు వస్తుంది. చక్కగా చదువుకుందాం. మళ్ళీ కలుద్దాం. శ్రీమాత్రే నమః. అయితే అమ్మ, ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను మన ప్రేక్షకులకి, వితౌట్ యువర్ పర్మిషన్. అమ్మ ఉద్దేశం కేవలం ఎంత సులువుగా ఆడంబరాలు లేకుండా చేసుకోవాలి అని చెప్పి పదే చెప్తూ వస్తూ ఉన్నారు. ఆ వీడియోస్లో అన్నీ కూడా మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఈ వీడియోలు చూసిన వాళ్ళు అందరూ పాటించకపోయినా అమ్మ వీడియోస్, అమ్మని ఫాలో అయ్యే వాళ్ళు ఒక్కళ్ళు పాటించినా కానీ ఆడంబరాలకి పోకుండా ఎంతో అవగాహనతో అమ్మ మీద, లక్ష్మీదేవి అమ్మవారి మీద భక్తి శ్రద్ధలతో చేసుకుంటే ఎవరైతే మన పక్కన చూసే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇబ్బంది పడకుండా సులువుగా ఉన్న దాంట్లో చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఇది కేవలం అమ్మ మీద ప్రేమ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఆచరించడానికి ట్రై చేయండి. అలాగే అమ్మ, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. ఒకటి చెప్తున్నానమ్మా అమ్మ చెప్పండి. గురువు చెప్పేది 1000 మంది వింటున్నప్పుడు 999 మంది నవ్వుకుంటారు, కానీ ఒక్కళ్ళు వింటారు. ఆ ఒక్కళ్ళ కోసమే ఈ గురువు చెప్తారు. ఆ ఒక్కళ్ళకి చెవికి చేరడానికే గురువు యొక్క సందేశం ఉంటుంది. ఈ 999 నవ్వే వాళ్ళని గురువు చెప్పరు. గురువు వాళ్ళ కోసం చెప్పరు. ఆ ఒక్కరు ఎవరైతే వింటారో వారి కోసమే గురువు నుంచి ఆ మాటలు వస్తాయి. ఇదైతే సత్యం. నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నది, అనుభవమైనదే నేను చెప్తున్నాను. అందుకని మళ్ళీ చెప్తున్నాను, ఆడంబరం లేకుండా ప్రశాంతంగా పూజ చేసుకోండి. శ్రీమాత్రే నమః.